నమస్తే అండి. ఇవాళ టాపిక్ వచ్చేసి అసలు ఇంట్లో అద్దం అనేది ఎక్కడ పెట్టుకోవాలని, ఇంట్లో అద్దం అనేది ఎక్కడ పెట్టుకోవాలనేది ఇవాళ టాపిక్ వచ్చేసి. ఒక ఇల్లు తీసుకున్నాము. ఈస్ట్, తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువు, నైరుతి. ఏ ఇంటికైనా సరే అద్దం అనేది ఇంట్లో అసలు అద్దాలు అనేవి ఎక్కడ పెట్టుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఏ ఇంట్లో అయినా సరే అద్దాలు అనేవి ఎట్లా నార్త్ సైడ్ ఇట్లా వచ్చి ఇట్లా ఎక్కడైనా అద్దాలు పెట్టుకోవచ్చండి. ఇక్కడ అద్దాలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇట్లా అద్దాలు పెట్టుకున్న వాళ్ళల్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే చాలా మంచి ఫలితాలు వచ్చినాయి. నేను చాలాలో చూశాను. అద్దాలు ఉత్తరంకి నుంచి తూర్పు గోడకి పెట్టిన వాళ్ళకి, పడమటి నుంచేసి దక్షిణం గోడకి పెట్టిన వాళ్ళకి వాళ్ళ యొక్క జీవిత విధానంలో కానీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ చాలా మార్పు అనేది. ఎక్కువ శాతము ఈ నార్త్ అంటే ఉత్తరం సైడ్ పెట్టుకున్న వాళ్ళకి, తూర్పు సైడు అద్దాలు పెట్టుకున్న వాళ్ళలో చాలా మంచి ఫలితాలు వచ్చినాయి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంది. నష్టం అనేది అసలు ఎక్కడ జరిగిద్ది అంటే బయట మనం పోతున్నప్పుడు చాలా కాంప్లెక్స్లు చూస్తుంటాము. అవి షాపింగ్ కాంప్లెక్స్, షాపింగ్ మాల్స్ అయితే చూస్తూ ఉంటాము. ఆ షాపింగ్ మాల్స్, ఇది షాపింగ్ మాల్స్ అనుకున్నాము. ఇది ఈస్టు, వెస్ట్, సౌత్, నార్త్ అనుకున్నాం. ఈ షాపింగ్ మాల్స్లో వచ్చరికి చుట్టూ మిర్రర్స్ వేస్తారు వాళ్ళు. మిర్రర్ అనేది అద్దం అనేది కవర్ చేస్తారు, పైనుంచేసి కవర్ చేస్తూ ఉంటారు. చుట్టూ అద్దం అనేది కవర్ చేస్తారు. ఎప్పుడైతే ఈ తూర్పున, ఉత్తరంన ఈ మిర్రర్ అనేది పెట్టారో వాళ్ళు మంచి లాభాల్లో ఉన్నారు. వీళ్ళు మంచి లాభాల్లో ఉన్నారు. ఇట్లా కాకుండా ఇది షాపింగ్ కాంప్లెక్స్ అనుకోండి. ఇది కూడా షాపింగ్ కాంప్లెక్స్. ఎప్పుడైతే కొంతమంది షాపింగ్ కాంప్లెక్స్ చూస్తే ఫేసింగ్ని బట్టేసి వాళ్ళకి ఏంటంటే రోడ్ అనేది ఇటు వచ్చినప్పుడు, వెస్ట్ సౌత్ వచ్చి రోడ్ వచ్చినప్పుడు వాళ్ళు అందం కోసం, లుక్ కోసం కూడా మిర్రర్ అనేది ఈ విధంగా వేస్తున్నారు. ఇలాంటి షాపుల్లో వచ్చేకి వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంత లాభసాటిగా లేదు. వీళ్ళ ఆర్థిక అభివృద్ధి కూడా లేదు. వీళ్ళ వ్యాపారం కూడా చాలా తక్కువగానే జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు కనుక షాపింగ్ మాల్స్ కనుక చూస్తే దక్షిణము పడమట వైపు ఉన్న షాపింగ్ మాల్స్లో వాళ్ళు పైనుంచి కింద దాకా అద్దము వేసి ఎట్లా వదిలేస్తే వాళ్ళ యొక్క వ్యాపారం కూడా పెద్దగా జరగదు. కస్టమర్స్ కూడా తక్కువ మంది వెళ్తూ ఉంటారు. బిజినెస్ కూడా అంత జరగదు. వ్యాపారం కూడా అంత లాభంగా సాటిగా ఉండదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంత డెవలప్మెంట్ ఉండదు. మీరు ఒక్కసారి గమనించండి. అదే కాకుండా మీరు తూర్పు సైడు, ఇటు తూర్పు సైడు ఉత్తరం సైడ్ కనుక ఉంటే, పైనుంచి కిందగా అద్దం కనుక క్లోజ్ చేసి ఉంటే వాళ్ళకి లాభాలుగా ఉంటుంది. వాళ్ళ వ్యాపారం బాగుంటుంది, కస్టమర్ ఫ్లో కూడా బాగుంటుంది, వ్యాపారం కూడా బాగా సాగుతుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. ఈ రెండు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. బయట ఎక్కడైనా పోయినప్పుడు అద్దం గురించి, అద్దం అనేది ఇంత లాభము ఇంత నష్టము చేస్తుందా అనే దాని మీద మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. అది షాప్. అదే మనకి ఇంటి ప్రకారం చూసుకుంటే ఇంట్లో వచ్చేకి ఇది తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం కదా. ఇది నైరుతి. అయితే మన ఇంట్లో అయినా సరే, అది మాస్టర్ బెడ్రూమ్లో అయినా సరే, చిల్లర బెడ్రూమ్లో అయినా సరే, ఎక్కడైనా సరే, ఏదైనా సరే, చిల్లర బెడ్రూమ్లో అయినా సరే, ఎక్కడైనా సరే, ఈ టోటల్ నైరుతి మూల, ఇక్కడ నుంచి ఈ మూల వరకు ఎట్టి పరిస్థితుల్లో
అద్దాలు పెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అద్దాలు అనేవి పెట్టకూడదు. కావాలంటే ఇటు పెట్టుకోండి. మీరు అద్దాలు అనేవి ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కల్చర్ వచ్చేసరికి ఇటు రోడ్డు ఉందనుకోండి, ఇటు ఎంట్రన్స్ పెడుతున్నారు. ఇటు పెట్టేసి ఇక్కడ మిర్రర్తో స్లైడర్ పెడుతున్నారు. అంటే మిర్రర్తో స్లైడర్ పెడుతున్నారు తీసుకోవడం కోసం. అసలు ఈ స్లైడర్ పెట్టేవాడి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇటు రోడ్డు ఉన్నా సరే, ఇటు రోడ్డు ఉన్నా కానీ మీరు ఇక్కడ ఎంట్రన్స్ అసలు పెట్టకూడదు. అసలు ఎంట్రన్స్ అనేది పెట్టకూడదు అక్కడ. అసలు మనకి నైరుతిలో కానీ పడమట కానీ దక్షిణంలో కానీ గోడలు అనేవి హెవీ మందంగా ఉండాలి. ఈ మిర్రర్స్ ఇట్లా డోర్స్ పెట్టడం వల్ల థిక్నెస్ తగ్గిపోయి పలసనయ్యి ఇక్కడ నైరుతి దోషం అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఎట్లా పెట్టడం వల్ల నైరుతి దోషం వచ్చి ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. అంతేకాకుండా మిర్రర్ పెట్టడం వల్ల మిర్రర్ రిఫ్లెక్ట్ అయ్యేసి నైరుతి పెంపు అవుతుంది. అప్పుడు నైరుతి పెంపు వల్ల నైరుతి దోషం కూడా వస్తుంది. కాబట్టి మిర్రర్ అనేది పెట్టద్దు. కొంతమంది నైరుతిలో బీరువాలు పెడుతున్నారు. ఇక్కడ ఎట్లా బీరువా పెడుతున్నారు. ఆ బీరువా కూడా అద్దం ఉంటుంది. ఇక్కడ ఈ మధ్య వచ్చే బీరువాలకు కూడా అద్దము ఉంటుంది. ఈ అద్దం ఉండటం వల్ల కూడా అది రిఫ్లెక్ట్ అయ్యి అది చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. కాబట్టి ఆ అద్దం ఉంటే, ఆ బీరువాకి అద్దం ఉంటే అద్దం వరకు క్లోజ్ చేయండి. అసలు ఇక్కడ నుంచి ఇంతవరకు అద్దం వాడరాదు. అద్దం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి ఏంటంటే టోటల్ మొత్తం ఇంటికి ఈశాన్య భాగంలో కూడా మిర్రర్ అనేది ఏర్పాటు చేసుకోవద్దు. 2 భాగాలు వదిలేసేయండి. ఈ రెండు భాగాలు వదిలేసి ఇక్కడ పెట్టుకోండి. మీరు ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టద్దు, ఈశాన్యంలో పెట్టద్దు. ఎందుకంటే ఈశాన్యంలో బరువు అవుతుంది. అందుకని చెప్పేసి మిర్రర్ అనేది ఇక్కడ అసలు పెట్టద్దు. అట్లాగే ప్రతి రూమ్కి ఈశాన్యం చూడొద్దు. మీరు ఈ రూమ్కి ఈశాన్యం చెప్పి ఇక్కడ చూడొద్దు, ఈ రూమ్కి ఈశాన్యం చూడద్దు. టోటల్ ఇంటికి చూడండి. టోటల్ ఇంటికి చూసి ఇక్కడ మటుకి పెట్టద్దు. ఎందుకంటే మిర్రర్ చుట్టూ ఫ్రేమ్ ఉంటుంది, చెక్క ఉంటుంది, అది మొత్తం ఉంటుంది. కాబట్టి అది బాగా వెయిట్ అవుతుంది. అందుకని చెప్పేసి మిర్రర్తో పాటు దానికి అన్నీ ఉంటాయి కాబట్టి వెయిట్ అవుతుంది. అంతేకాదు కొంతమంది వచ్చేసరికి డ్రెస్సింగ్ టేబుల్స్కి వచ్చేసి అసలు ఇక్కడ పెట్టేస్తున్నారు. ఆ డ్రెస్సింగ్ టేబుల్ అంటే దాంతో అద్దంతో పాటు టేబుల్ కూడా బరువు ఉంటుంది, చెక్క, అది కూడా పెద్ద బరువు అవుతుంది. కాబట్టి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా పెట్టకూడదు. బెడ్రూమ్లో కూడా సరే డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టకూడదు. మీరు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టకూడదు. డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ పెట్టుకోవచ్చు, డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే. ఈ మూలకు కూడా డ్రెస్సింగ్ టేబుల్ పెట్టద్దు. ఇక్కడ పెట్టుకోండి డ్రెస్సింగ్ టేబుల్. అవసరమైతే డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ పెట్టుకోండి. పూర్తి ఇక్కడ మటుకి పెట్టద్దు, ఎందుకంటే బరువు అవుతుంది కాబట్టి. ఫైనల్గా టోటల్గా ఈ నైరుతిలో మటుకి అద్దము అసలు పెట్టరాదు. అది ఇంట్లో కానీ ఇంటి బయట ఎలివేషన్ కానీ ఇంట్లో కానీ టోటల్గా ఇక్కడ పెట్టరాదు. ఈ శనంలో పెట్టరాదు. ఈ ప్లేస్లో పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ నుంచి ఎంతవరకు పెట్టుకోవచ్చు. ఇటు కూడా ఇక్కడి నుంచి ఎంతవరకు పెట్టుకోవచ్చు. మీరు ఇటు అసలు పెట్టరాదు. ఇక్కడ నుంచి ఇంతవరకు అసలు పెట్టరాదు. పెట్టడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.